పర్యాటక ప్రాంతాల్లో పడవ ప్రయాణాల సమయంలో భద్రతా నియమాలను విస్మరించడం చాలా ప్రమాదకరం. కాబట్టి పడవ ఎక్కే ముందు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలో బర్గి డ్యాం వద్ద జరిగిన క్రూయిజ్ పడవ ప్రమాదం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అందరినీ షాక్కు గురిచేసింది. పర్యాటక ప్రాంతాల్లో చాలాసార్లు భద్రతా నియమాలను పట్టించుకోకపోవడం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోంది. అందుకే పడవ ప్రయాణానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవడం చాలా అవసరం. ముందుగా మనం గమనించాల్సింది పడవ సామర్థ్యాన్ని. ప్రతి పడవకు అది మోయగల ప్రయాణికుల సంఖ్య, బరువు ముందే నిర్ణయించి ఉంటుంది. పడవలపై ఒక లేబుల్ లేదా తెల్లటి గీత ఉంటుంది. ఆ గీత నీటిలో మునిగిపోతే పడవపై బరువు ఎక్కువైంది అని అర్థం. ఎక్కువ మంది ఎక్కితే పడవ అస్థిరంగా మారి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పడవపై ఉన్న గుర్తులు లేదా లేబుల్స్ ను చూసి మాత్రమే ఎక్కాలి. తర్వాత వాతావరణాన్ని చెక్ చేసుకోవాలి. పడవ ఎక్కే ముందు వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నీటిపై ప్రయాణం పూర్తిగా వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. బలమైన గాలులు వీచినా, భారీ వర్షం పడినా పడవ నియంత్రణ తప్పే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్న పడవలైతే మరింత ప్రమాదంలో పడతాయి. అందుకే ప్రయాణానికి ముందు వాతావరణం బాగుందా లేదా అని చూసుకోవాలి. గాలి వేగం ఎక్కువగా ఉంటే లేదా వర్షం వచ్చే సూచనలు ఉంటే పడవ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈత బాగా వచ్చినా కూడా లైఫ్ జాకెట్ ధరించడం చాలా అవసరం. ఎందుకంటే ప్రమాద సమయంలో ఈత కొట్టడం కష్టమవుతుంది. లైఫ్ జాకెట్ ఉంటే మీరు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లైఫ్ జాకెట్ సరిగ్గా వేసుకున్నామా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ప్రతి ప్రదేశంలో వేర్వేరు భద్రతా నియమాలుంటాయి. లోతైన ప్రాంతాలు, నిషేధిత ప్రాంతాల గురించి ముందే తెలుసుకోండి. పడవలో ఎక్కిన తర్వాత చుట్టూ ఒకసారి గమనించడం చాలా ముఖ్యం. రక్షణ కోసం ఉపయోగించే పరికరాలు, లైఫ్ బాయ్స్, అదనపు లైఫ్ జాకెట్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడ ఉన్నాయో ముందే తెలుసుకుంటే ప్రమాద సమయంలో వెంటనే స్పందించగలుగుతారు. చీకటి సమయంలో పడవ ప్రయాణం చేయడం ప్రమాదకరం. ఉదయం లేదా పగలు సమయంలోనే ప్రయాణించడం సురక్షితం. ఎవరైనా నీటిలో మునిగిపోయి బయటకు తీసేసిన తర్వాత స్పృహ కోల్పోతే సిపిఆర్ వంటి ప్రాథమిక చికిత్స చేయగలిగితే ప్రాణాలు కాపాడొచ్చు. పడవ ప్రయాణం సరదాగా ఉంటుంది, కానీ భద్రత చాలా ముఖ్యమైంది. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు.